వికి గారు ముందుగా దురదృష్టవశాత్తు ఇవాళ బ్యాంక్ ఉన్నటువంటి తొక్కిసలాట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి దాదాపు 11 మంది కొంచెం పెట్టు. వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఇచ్చేటటువంటి దినాన్ని ఒక పండుగ దినంగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, వెదర్ ఇట్ ఈస్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, దానికి మనం ప్రతినిధుల్ని ఎన్నుకుని పంపించినటువంటి రోజు, ఎలక్షన్ ఓటింగ్ జరిగేటటువంటి రోజు. అది ఒక పర్వదినం. ప్రజాస్వామ్యంలో అది ఒక పర్వదినం. ప్రజా తీర్పుని ఎవరైనా సరే శిరసా వహిస్తూ గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా పాటించినటువంటి ఒక ఆనవాయితీ. ప్రతి ఒక్కరు అనేది తీర్పు వచ్చిన తర్వాత ఓడిపోయిన వారు కూడా అదే చెప్తారు, వి రెస్పెక్ట్ ద పీపుల్స్ మ్యాండేట్, మేము గౌరవిస్తున్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి మేము కొంత నేర్చుకుంటాం, ఈ పద్ధతిలో మాట్లాడతారు. కానీ ఇవాళ మన జగన్ రెడ్డి ఈయన గారు, రకరకాల పేర్లు కదా దానికి పూర్తి విరుద్ధంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు వెన్నుపోటండి. అంటే ఈయన గారు పాపం 30 సంవత్సరాలు సింహాసనం వేసుకుని ఫెవిక్విక్ అతికించుకుని ఉండిపోదాం అనుకున్నాడు కదా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా 30 ఇయర్స్ నేనే సీఎం అని చెప్పి కలలుగా అన్నాడు కదా. పాపం ఆ కళ పూర్తిగా పటాపంచలు అయిపోయేసరికి, ప్రజా తీర్పు దీనికి విరుద్ధంగా వచ్చేసరికి పాపం ప్రజలేమన్నా ఈయన గారిని వెన్నుపోటు పొడిచాడని ఆయన ఫీల్ అయిపోతున్నాడేమో. వెన్నుపోటు గురించి మాట్లాడుకుంటే వికే గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే పూర్తిగా పేటెంట్ అనేది దొరుకుతుంది. వెన్నుపోటు అనే పదానికి పేటెంటే వైఎస్ కుటుంబం. ఎందుకంటా ఉన్నానంటే ఈ మాట, ఒకసారి వీళ్ళ కుటుంబ చరిత్ర చూస్తే వికే గారు, జగన్మోహన్ రెడ్డి ముత్తాత వైఎస్ వెంకటరెడ్డి, ఈయన గారు ఏం చేసేవాడంటే, స్వతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో మన దేశం ఉండగా బ్రిటిష్ సైనికులకి ఈయన గారు బీఫ్ పోర్కు సప్లై చేస్తూ ఉండేవాడు. ఈయన చేసే వ్యాపారం ఏంటంటే బ్రిటిష్ సైనికులకి బీఫ్ అండ్ పోర్క్ సప్లై. వైఎస్ వెంకటరెడ్డి ముత్తాత, జగన్మోహన్ రెడ్డి ముత్తాత చేస్తూ బ్రిటిష్ సైనికుల పక్షాన నిలబడి ఆనాటి స్వతంత్ర సమరయోధుల పైన ఈయన గారు బ్రిటిష్ సైన్యంతో కలిసి పోరాడినటువంటి వ్యక్తి. అంటే ఆ రకంగా దేశానికే వెన్నుపోటు పొడిచినటువంటి కుటుంబం సార్. కాదని చెప్పానండి, వైఎస్ వెంకటరెడ్డి బ్రిటిష్ సైన్యానికి పనిచేశాడా లేదా? బీఫ్ సప్లయర్ అవునా కాదా? బ్రిటిష్ సైన్యంతో కలిసి ఆనాటి స్వతంత్ర సమరోధులపైన అనేక దాష్టికాలకి పాల్పడ్డా లేదా? వాళ్ళు ఇచ్చిన చిల్లరకి కక్కుర్తుపడి దేశానికి వెన్నుపోటు పొడిచినటువంటి కుటుంబం సార్ ఇది. మామూలు కుటుంబం అది. ఆ తర్వాత ముత్తాత పరిస్థితి అయితే తాత, ఈయన గారి చరిత్ర ఏంటండి, జింకా వెంకట నరసయ్య అనేటటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మైన్ యజమాని, బైరటీస్ మైన్ యజమాని. ఆయన దగ్గర గుమస్తా మన రాజారెడ్డి. ఆయనకి వెన్నుపోటు పొడిచి మిస్ని హతమార్చి ఆయన మైనుని కబ్జా చేసి ఆ రకంగా వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జింకా వెంకట నరసయ్యకి వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తిని కబ్జా చేసినటువంటి చరిత్ర సార్. వీళ్ళు వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతారా? తాత పరిస్థితి అయిపోయింది. తండ్రి దగ్గరికి వస్తే, తండ్రి చనిపోయిన సందర్భంలో సాధారణంగా ఎవరైనా వీకే గారు, తండ్రి ఆచూకీ కనపడట్లేదనో లేకపోతే తండ్రి లేడని తెలిసినప్పుడు గుండె బద్దలయ్యి మనం బాధపడతాం. లేదంటే తండ్రి జాడ కనపడట్లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వెతుకులాడతాం. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయి 2-3 రోజులు ఆయన ఎక్కడున్నారో తెలియకపోతే, మనోడు ఏ పబ్బులో డాన్స్ చేస్తా ఉన్నాడని పావురాలు కొట్టుకెళ్ళామని ఎత్తికాడా? కనీసం ఆ నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళాడా? వెళ్ళకుండా ఇక్కడ కూర్చుని, హైదరాబాద్ లో కూర్చుని సంతకాల సేకరణ, డెడ్ బాడీ వచ్చిన తర్వాత సంతకాల సేకరణ, డెడ్ బాడీ వచ్చేంత వరకు ఎక్కడున్నాడో తెలియదు. కనీసం అటువైపు పోను కూడా పోలేదు. ఆ రకంగా ఒక రకంగా తండ్రికి కూడా వెనుపోటు పొడిచినట్టే కదా మనోడు. పోనీ అది అయిపోయింది. ఆ తర్వాత సో రాజశేఖర రెడ్డి గారికి లేదా లక్షణం మీరు చెప్పిన సీక్వెన్స్ లో
అందుకని నేను ఆయన్ని ఇన్క్లూడ్ చేయాల. అదే 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 అంటే క్లారిటీ సార్, క్లారిటీ ఇస్తున్నాం. కరెక్టే, మనం ఉన్న వాస్తవాలే మాట్లాడుకుందాం సార్. నేను ముత్తాత గురించి చెప్పా, తాత గురించి చెప్పా, మనవాడి గురించి చెప్తా ఉన్నా వాళ్ళ. నెక్స్ట్ సొంత చిన్నాను సార్ ఎత్తుకుని పెంచాడు. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కుడుభుజం తమ్ముడు. ప్రతి ఎలక్షన్ పులివెందులు ఆయన చూసుకున్నాడు, ఈయన రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉంటే. అటువంటి వ్యక్తిని గొడ్డల పోటు గురి చేసి హతమార్చి అత్యంత కిరాతకంగా ఒక సొంత చిన్నానికి వెనుపోటు పడిచి వాళ్ళు వెనుపోటు గురించి మాట్లాడతాడండి. అదైపోయింది. సొంత తల్లి చెల్లండి వాడుకున్న అన్నాలు వాడుకుని ఇంట్లో నుంచి గెంటేసి రోడ్డున పడేసి రక్త సంబంధానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి గనుడు సార్. ఈయన వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతారా? 2019 ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు మింగి వాళ్ళ లిక్కర్ స్కామ్, దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ పాల్పడినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇతని వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతాడండి. అదేవిధంగా అమరావతి ఏం చెప్పాడండి అసెంబ్లీలో? ప్రతిపక్ష నాయకుడికి ఏం చెప్పాడు? నేను అమరావతికి అనుకూలంగా నా మద్దతు ప్రకటిస్తూ ఉన్నా, జియోగ్రఫికల్లీ సెంట్రల్ లొకేటెడ్, నా పూర్తి మద్దతు అమరావతికి అని చెప్పి మాట్లాడి ఆ తర్వాత ప్రజా రాజధాని అమరావతికి వెనుపోటు పడవలేదా నువ్వు? ఇవాళ నువ్వు వెనుపోటు. అమ్మఒడి 15,000 ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ముగ్గురున్నారా, 3 10,000 45,000 అమ్మా అని నువ్వు నీ భార్య ఇంటింటికి వెళ్ళి 15,000 చొప్పున ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఆ బిడ్డలతో మాకు సంబంధం లేదండి, ఓన్లీ తల్లికే, మేము తల్లికి ఒక్క 15,000 ఇస్తాం అని వెన్నుపోటు పొడవలేదు అనుకో. అది కదా నిజమైనటువంటి వెన్నుపోటు అంటే. ఇవాళ అందుకు కదా తల్లికి వందనం పేరుతో మేము ప్రతి బిడ్డకి 15,000 రేపు జూన్ 12 లోపల మేము ఇస్తా ఉన్నాం. రైతు అన్నాను దగా చేయలేదు, రైతు భరోసా 12,000 అన్నా, 12,000 ఇమ్మీడియట్ అని ఏం చేస్తావు? సగానికి కోత పెట్టి మరి మీరు వాళ్ళ పీడ విరగడైన రోజున ఎందుకు పాటించారు? ఇప్పుడు అందుకనే సరే ఈ వెన్నుపోటు చిట్ట ఇంకా చాలా ఉంది, టైం సరిపోదు. కానీ ఆ మాటకు వస్తే అసలు ఆయనే వెన్నుపోటు పొడిచాడులే. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి ఎల్లయ్యా మా తరపున మాట్లాడయ్యా అంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయనే వెన్నుపోటు పొడిచాడు. సో ఇవాళ ఆ రకంగా వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దక్కుతుంది. నేను చెప్పినటువంటి అనేక ఉదాహరణల ద్వారా ప్రజలందరికీ ఈ పాటకు అర్థమైంది. ఎవరో మెసేజ్ పెట్టారండి, రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారికి నేదురుమతి జనార్దన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచాడండి. ఓకే, అది గఫూర్ గారికి తెలుసు. అది అంటే విజయభాస్కర్ కడప పోతే చెప్పులతో దాడి చేయించండి. అవును అవును, అది పెద్ద ఇష్యూ కదా అప్పట్లో. మీటింగ్ పెట్టి అవును చెప్పులు వేయించి విజయభాస్కర్ దూరంగా ఉమ్మని. సో ఆ రకంగా తండ్రి యొక్క చరిత్ర అది. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న, పీడ విరగడైనటువంటి రోజుగా ఎందుకు పాటిస్తా ఉన్నారంటే, నిజంగా వీకే గారు మనందరం కూడా ఆ రోజున ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా మనందరం అప్పుడు ఇది ఒక స్వతంత్రోద్యమం, రాష్ట్రానికి స్వతంత్రాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం మనం పోరాడుతున్నాం అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఫీల్ అయ్యి పోరాడినటువంటి పరిస్థితి. ఒక రకంగా మరి జూన్ 4, 2024 రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది.